నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి చాటిన రేవంత్ పర్యటన. ఏఐ డేటా సెంటర్లు సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు కంపెనీల ఆసక్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు కేటీఆర్. బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసులన్న బీఆర్ఎస్. విచారణ తప్పించుకునేందుకు కొత్త నాటకమని కాంగ్రెస్ ఎదురుదాడి. నైని బొగ్గుగని టెండర్ల రద్దు. సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ఆరా. 3 రోజుల్లో నివేదిక సమర్పించేలా కేంద్ర కమిటీ దర్యాప్తు. జనగణనలో ఇండ్ల వివరాల కోసం ప్రశ్నలు ఖరారు చేసిన కేంద్రం. గతంలో ఉన్న 29ని 33కు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు. గణతంత్ర వేడుకల కోసం తొలిసారిగా ఏఐ ఆధారిత కళ్లజోడు. కంటికి కనిపించని ముప్పును గుర్తించొచ్చన్న పోలీసులు. ప్రపంచం కోసమే శాంతి మండలి ఏర్పాటు చేశామన్న ట్రంప్. చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు. ఆలయాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు. బాసరా వర్గంలో అక్షరాభ్యాసానికి తరలివచ్చిన భక్తులు.